మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అంటే మౌలిక వసతులు పెరిగితే దేశం అభివృద్ధి చెందుతుందని నమ్మి 23 పార్టీలను సమన్వయం చేసుకుంటూ దేశాన్ని 5 ఏళ్లలో అద్భుతమైన పరిపాలన అందించిన మహా దార్శనికుడు వాజ్పేయి గారు. ఆయన చూసాం మనం అన్ని కనెక్టివిటీ, టెలికనెక్టివిటీ, గ్యాస్ కనెక్టివిటీ, రైలు కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ. ఆయన స్వప్నం రివర్ కనెక్టివిటీ కూడా చేయాలని, కానీ రెండోసారి ఆయనకు అవకాశం రాకపోవడం వల్ల అది ఆగింది. దేశాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్లారు. ఒకప్పుడు గ్యాస్ కనెక్షన్ కావాలన్నా, టెలిఫోన్ కనెక్షన్ కావాలన్నా ఎంత కోట్లు ఉన్నా కానీ ఆ వచ్చే పరిస్థితి లేదు నా దేశంలో. అంతా బ్లాక్ మార్కెట్. అలాంటిది గ్యాస్ మేళాలు పెట్టి ఉజ్వల కనెక్షన్ పేరుతో ఉచితంగా గ్యాస్ ఇచ్చారు సామాన్యులకు కూడా. అదేవిధంగా టెలిఫోన్ మేళాలు పెట్టి టెలిఫోన్ కనెక్షన్ ఇచ్చారు. ఒకప్పుడు ఎంపీలే చిన్న కూపన్ ఇస్తేనే టెలిఫోన్ గ్యాస్ వచ్చే పరిస్థితి నుంచి ఉచితంగా అడిగిన వెంటనే గ్యాస్ కనెక్షను, టెలిఫోన్ కనెక్షను. అది కాకుండా మొబైల్ కూడా వారి హయాంలోనే వచ్చింది. ఈరోజు దేశంలో 140 కోట్ల మంది ఉంటే 100 కోట్ల మందికి మొబైల్ ఫోన్లు ఉన్నాయి, ఇంటికి 2 ఫోన్లు ఉన్నాయి, ఫోన్కి 2 సిమ్లు ఉన్నాయి. అంత అభివృద్ధి దేశం వేగంగా ముందుకెళ్ళింది. అంతేకాకుండా ప్రపంచం ఎన్ని ఆంక్షలు పెట్టినప్పటికీ కూడా ఎంత మృదు స్వభావమో అంత దృఢ సంకల్పం ఉన్న వ్యక్తి. ఎన్ని ఆంక్షలు పెట్టినప్పటికీ కూడా పోఖ్రాన్లో అణుపరీక్షలు చేసి భారతదేశం ఒక అణుశక్తి దేశంగా ప్రపంచానికి సాటి చెప్పిన ఘనత వాజ్పేయి గారిది. అలాంటి మహానుభావుడు ఆయన చేసిన అభివృద్ధి, దేశం అంతా వారు 4 లైన్లు రహదారి వేస్తే దాన్ని నరేంద్ర మోడీ గారు 2014 అధికారంలోకి వచ్చిన తర్వాత దేశం అంతా 6 లైన్ల రహదారితోటి వికసిత్ భారత్ వైపు భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రపంచంలో 11వ ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారతదేశం ఇవాళ 5వ ఆర్థిక అతిపెద్ద వ్యవస్థగా మనకి భారతదేశం అవతరించింది. రాబోయే 2-3 సంవత్సరాల్లో దాన్ని 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చూడబోతున్నాం. అంతేకాదు 2047 సంవత్సరానికి ప్రపంచంలో అగ్రదేశంగా భారతదేశం ఉండాలని చెప్పి, ఆ దేశం అభివృద్ధి చెందాలంటే అందులో ఉన్న పౌరులందరికీ కూడా కనీసం ప్రతి మనిషికి ఒక ఇల్లు ఉండాలి, ఆ ఇంటికి కరెంట్ ఉండాలి, ఆ ఇంటికి గ్యాస్ కనెక్షన్ ఉండాలి, ఆ ఇంటికి బాత్రూమ్ ఉండాలి, ఆ ఇంటికి రోడ్డు వసతి ఉండాలి, ఆ ఇంటికి నీటి కుళాయి ఉండాలని చెప్పి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఇల్లు ఇస్తున్నాం. ఆ ఇంటికి సౌభాగ్య కింద కరెంట్ ఇస్తున్నాం, ఉజ్వల కనెక్షన్ కింద గ్యాస్ ఇస్తున్నాం, ఆ ఇంటికి స్వచ్ఛ భారత్ కింద మరుగుదొడ్డి ఇస్తున్నాం, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజనతో రహదారి ఇస్తున్నాం. అది కాకుండా హర్ ఘర్ జల్ పథకంతో ఇంటింటికి కుళాయిలు ఇస్తున్నాం. పల్లెటూర్లు ఇవాళ చూస్తే ఎంత అభివృద్ధి జరుగుతుందో చూస్తున్నాం. ఇవన్నీ జరిగినప్పుడే దేశం నెంబర్ 1 అగ్రరాజ్యం అయినప్పటికీ ప్రతి భారతీయుడికి మినిమం అవసరాలు ఇవి ఉండాలి, ఇవన్నీ నెరవేర్చాలని చెప్పి వారి సంకల్పం. ఆ సుపరిపాలన ఏదైతే వాజ్పేయి గారు అందించారో అదే లెగసీని కంటిన్యూ చేస్తూ నరేంద్ర మోడీ గారి పాలన ఈరోజు చూస్తున్నాం. లభించింది. మెజారిటీ లోక్సభలో రాలేదు, రాజీనామా చేశారు, మరొక ప్రభుత్వం వచ్చింది. ఆ ప్రభుత్వం మనుగడ కొనసాగించలేకపోయింది. ఆ ప్రభుత్వ పతనం తర్వాత 1998లో జరిగినటువంటి ఎన్నికల్లో మరొక్కసారి వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 13 నెలల పాటు ప్రధానమంత్రిగా ఉన్నారు. వారి 13 నెలలు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో వారు చేసినటువంటి ప్రధానమైనటువంటి యొక్క పని ఏంటంటే పోఖ్రాన్లో అణు పరీక్షలు జరిపి భారతదేశాన్ని ఒక అణుశక్తిగా తయారు చేయడంలో వారు తీసుకున్న ఒక సాహసోపేతమైన నిర్ణయం భారతదేశం ఒక శక్తివంతమైన దేశంగా తయారు కావడానికి అవకాశం ఇచ్చింది. అణు పరీక్ష తర్వాత అమెరికా లాంటి అగ్ర దేశాలు భారతదేశం మీద అనేకమైనటువంటి ఆంక్షలు విధించాయి, మన యొక్క అభివృద్ధిని అడ్డుకోవడం కోసం ప్రయత్నం చేశాయి, విదేశీ మారక ద్రవ్య లభ్యతలో ఇబ్బందులు కల్పించాయి. కానీ వాజ్పేయి గారు ధైర్యంగా వాటన్నిటిని కూడా ఎదుర్కొని ఇతర దేశాలలో నివసించే భారతీయులకు చేసినటువంటి విజ్ఞప్తి మేరకు దేశానికి కావాల్సినటువంటి ఒక విదేశీ మారక ద్రవ్యాన్ని బాండ్ల రూపంలో సేకరించి ఆ సమస్య నుంచి గట్టెక్కేలా చేయగలిగారు. 98లో వాజ్పేయి గారి నాయకత్వంలో ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వం ఆ రోజు కొన్ని రాజకీయ కారణాల వలన తమిళనాడులోని ఒక ప్రాంతీయ పార్టీ అవిశ్వాస తీర్మానం పెడితే 1 ఓటు తేడాతో పార్లమెంటులో ఓడిపోయి ప్రభుత్వం నుంచి వైదొలిగి మరలా ఎన్నికలు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రధానమంత్రిగా అధికారంలో ఉండి 1 ఓటుతో ఓడిపోవడం అనేది ఈ రోజుల్లో ఎవరు ఊహించలేనటువంటి పరిస్థితి. కనీసం 1 ఓటును మేనేజ్ చేసుకోవడం కూడా చేత కదా
అని ఇతరులు ఆలోచించే విధంగా ఆ రోజున ఏ రకమైనటువంటి యొక్క కార్యక్రమానికి, ఏ రకమైనటువంటి యొక్క అవినీతి చర్యలకి పాల్పడకుండా నీతిగా, నిజాయితీగా నాకు బలం లేకపోతే ఒక్క ఓటు తేడా అయినా సరే నేను అధికారం నుంచి తొలగిపోతానని చెప్పి వైదొలిగినటువంటి యొక్క మహనీయుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. అదే సమయంలో పాకిస్తాన్ భారతదేశం మీద దురాక్రమణ చేయాలనేటువంటి ఆలోచనతో కార్గిల్లో యుద్ధ కార్యకలాపాలు ప్రారంభించినప్పుడు దేశ సైన్యాన్ని సన్నద్ధం చేసి కార్గిల్లో యుద్ధంలో పాకిస్తాన్ మీద అప్రతిహ విజయాన్ని సాధించి పాకిస్తాన్ మీద విజయం సాధించినటువంటి దేశంగా భారతదేశాన్ని రూపుదిద్దినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. 1999లో ఎన్నికలు జరిగాయి. ఆనాటి ఎన్నికల్లో 24 పార్టీలతో కూడిన సంకీర్ణ ప్రభుత్వాన్ని వాజ్పేయి గారి నాయకత్వంలో ప్రధానమంత్రిగా ఏర్పాటు చేసి 24 పార్టీలని సమన్వయం చేసుకుంటూ 5 సంవత్సరాల పాటు దేశంలో ఒక మంచి పరిపాలన ఇచ్చిన యొక్క ఘనత కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఇందాక కాశీరాజు గారు ఉపోద్ఘాతంలో చాలా విషయాలు చెప్పారు. వాజ్పేయి గారు ఏమేం చేశారని. వాజ్పేయి గారి పేరు వినగానే ప్రతి ఒక్కరు కూడా గుర్తొచ్చేది ఆనాటి వరకు గతుకుల రోడ్ల మీద 100 కిలోమీటర్ల ప్రయాణం చేస్తే ఒళ్ళు నొప్పులు వచ్చే విధంగా ఉండే పరిస్థితుల్లో దేశంలో ఉన్నటువంటి 4 మెట్రో నగరాలు ఢిల్లీ, కలకత్తా, చెన్నై, ముంబై, ఈ 4 నగరాల మధ్య దాదాపు 5,000 కిలోమీటర్ల యొక్క 4 లైన్ల జాతీయ రహదారిని నిర్మాణం చేసి స్వర్ణ చతుర్భుజి పేరుతో, గోల్డెన్ క్వాడ్రిలేటరల్ పేరుతో ఆ రోడ్డు మన విశాఖ నగరంగా గుండా కూడా వెళ్ళడం, అటువంటి రోడ్డు మీద ప్రయాణం చేసే అనుభవాన్ని మనందరం కూడా పొందడం నేను వేరుగా దాని గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్కు ఆనాడు మరొక అదృష్టం ఏంటంటే ఇచ్చాపురం నుంచి తడ వరకు సుమారుగా 1000 కిలోమీటర్ల 4 లైన్ల జాతీయ రహదారి ఆ ప్రాజెక్టులో ఆంధ్రప్రదేశ్కి లభించింది. రోడ్డు రాకముందు రోడ్డు వెంబడి భూముల ధరలు ఏ విధంగా ఉన్నాయో, రోడ్డు పూర్తయిన తర్వాత రోడ్డు వెంబడి భూముల ధరలు ఏ విధంగా పెరిగాయో నేను మీకు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. రోడ్డు రాకముందు ఎకరం ₹1,00,000 ఉన్నది 2004లో రోడ్డు పూర్తయిన వెంటనే ₹10,00,000. ఇవాళ అది ₹10,00,000 అయిన భూమి అదే రోడ్డు ఇవాళ 6 లైన్ల జాతీయ రహదారి అయిన తర్వాత దాదాపుగా 10 కోట్లు. ఎంత సంపద ఒక రోడ్డు వేయడం మూలాన వచ్చిందో మనందరం కూడా అవగాహన చేసుకోగలం. కాబట్టి వాజ్పేయి గారు ఈ దేశం యొక్క ఆర్థిక పురోగభివృద్ధికి రోడ్లు మంచి ఉండాలి, 4 లైన్ల జాతీయ రహదారులు దేశానికి ఉండాలని చెప్పి ప్రారంభం చేసి నిర్మాణం చేసిన యొక్క ఘనత వారికి లభించింది. చాలా మంది నాయకులు అమెరికా దేశం పర్యటించుంటారు, లేకపోతే యూరోప్ దేశాలు పర్యటించుంటారు, కనీసం మన పక్కనున్న సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ పర్యటించుంటారు. ఖాళీ దొరికితే బ్యాంకాక్ వెళ్తారు, మలేషియా వెళ్తారు, సింగపూర్ వెళ్తారు. ఆ దేశాల్లో ఉన్న రోడ్లన్నీ చూశారు. కానీ మనకు అనుమానం వస్తుంది, ఆ మంచి రోడ్ల మీద తిరిగి వచ్చి అరే ఆ దేశాల్లో అటువంటి రోడ్లు ఉన్నాయి, మన దేశంలో ఇట్లాంటి రోడ్లు కావాలనే ఆకాంక్ష ఎందుకు కలగలేదో మనకు అర్థం కాదు. ఎక్కడైనా అభివృద్ధి చూసినప్పుడు ఈ అభివృద్ధి మాకు కావాలనే కోరిక కలగడం సహజం ఎవరికైనా. అటువంటి అభివృద్ధిని ఈ దేశంలో తీసుకురావాలని ప్రయత్నం చేయడం కనీస ధర్మం. కానీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి 2001 నుంచి 2004 దాకా ఇటువంటి మంచి రోడ్లు వేసే పరిస్థితిని ఎందుకో దేశంలో ఆలోచించలేదు.